ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలు, బాధలు, ఆనందాలు ఇలా ఎన్నెన్నో స్ట్రెస్ అయితే మైండ్ నిండిపోయి ఉంటుంది కదా. మన లైఫ్లో చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, కానీ అప్లై చేసే టైంకి అవి గుర్తుకురావు. కానీ వాటిని కొన్ని ప్రశ్నల రూపంలో మన మైండ్కి అలవాటు చేస్తే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అవే మనల్ని ఒక ఫ్రెండ్ లాగా గైడ్ చేస్తాయి. నాలో కొంచెం ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, లేజీనెస్ అన్నీ ఉన్నాయి. వీటిని హ్యాండిల్ చేయడానికి ఈ క్వశ్చన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఒక రకంగా నా ఎక్స్పీరియన్స్, అబ్జర్వేషన్స్ నుంచి నేను ఫాలో అయ్యి కొన్ని రూల్స్ నాకు చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. ఇలా నా మైండ్కు నేను ఫీడ్ చేసిన కొన్ని క్వశ్చన్స్ ద్వారానే నేను ఇక్కడ చాలా నీట్గా ముందుకి సాగిపోగలుగుతున్నాను. నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని అలాగే పర్సనల్ లైఫ్ని రెండింటినీ కూడా చాలా చక్కగా చేసుకోగలుగుతున్నాను. ప్రతిసారి మనకి ఫ్రెండ్ దొరకదు కదా, అలా మనకి ఫ్రెండ్లా ఉండడానికి మన మైండ్ ఒక్కొక్కసారి యూజ్ అవుతుందన్నమాట. సో ఇలాంటి ఎన్నో మోటివేషన్గా అనిపించే వర్డ్స్ నేను మీకు ఇక్కడ షేర్ చేశాను. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కూడా చాలా రిలీఫ్గా, మోటివేషన్గా అనిపిస్తుంది. ఒకసారి మైండ్ కొన్ని నెగిటివ్ ఆలోచనలతో స్టక్ అయిపోయి ఉంటుంది. ఏ పని చేయడానికి కూడా బుద్ధి పుట్టదు, ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకి హెల్ప్ అయ్యే ఒక క్వశ్చన్ ఏదైనా ఈజీగా ఉంది అంటే దాన్ని మనం నెగిటివ్ థాట్స్ మైండ్లో ఉన్నప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టే పనులు కూడా కొన్ని ఉంటాయి. అవి కష్టమే, అంత దృష్టి పెట్టకపోయినా ఈజీగా చేయగలిగే పనులు కూడా కొన్ని ఉంటాయి. పనిలో పడడం ద్వారా మన మైండ్ ఆ ఎమోషనల్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది, బెటర్గా ఫీల్ అవుతాం. అండ్ ఒక పని అయిపోయిందా ఇంకొక పని ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఊరికనే కూర్చుంటే బాధపడతాం తప్ప మనకి రిలీఫ్ అనేది మైండ్కి, స్ట్రెస్ అనేది పోకుండా అలాగే స్టోర్ అయిపోతుంది. స్లోగా మనసు కుదుట పడుతుంది మనం చేసుకునే పనుల వల్ల. మనసు బాగోలేనప్పుడు చిన్న చిన్న పనులు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు కదా అనే క్వశ్చన్ మన మైండ్కి మనమే ఫీడ్ చేయాలి. నెక్స్ట్ హ్యాబిట్స్ ఏంటి అంటే బ్రెయిన్లో మనం ఎటువంటి ఆలోచనలు ఫీడ్ చేస్తున్నాము, ఏ విధంగా మన పనిని మనం ఫోకస్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఎంతో పవర్ ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మాయిలు కూడా ఎంతో శక్తివంతమైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు. రోజంతా కూడా పనులతో బిజీగా ఉంటారు. చేసుకునే పనులు, ఇంట్లో పనులు, ఆఫీస్ పనులు, ఇలా ఎన్నెన్నో రకాల పనులు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మనకి ఒక్కొక్కసారి పనులు గుర్తుకు రాకపోవచ్చు, కానీ మన మైండ్లో ఏదైతే ఫీడ్ చేస్తామో ఖచ్చితంగా అది మనకి టైంకి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎంజాయ్ చేయడం, మంచి టీ, కాఫీ లాంటివి కూడా మన మైండ్లో స్ట్రగుల్గా ఫీల్ అయినప్పుడు వాటిని మనం తాగడం ద్వారా మన మైండ్ని కొద్దిగా రిలీఫ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఒక్కొక్కసారి మన మైండ్ కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు వాకింగ్ లాంటివి, వర్కౌట్ లాంటివి చేయడం ద్వారా కూడా మనం ఖచ్చితంగా మన మైండ్ని అనేది మనం రిలీఫ్గా ఉంచవచ్చు. ఒక్కొక్కసారి చాలా టైం పడుతుంది, కానీ కొన్ని పనులు చాలా తొందరగా అయిపోతాయి, కొన్ని పనులు అయితే చాలా టైం తీసుకుంటాయి. కానీ ఏ పనులు ఏ విధంగా చేసుకోవాలనేది మనం మైండ్లో మనమే ఫిట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా పనులు ఉంది, నేను ఈ పని చేస్తా, ఆ పని చేస్తా అని చెప్తూ ఉంటారు. కానీ టైం సెన్స్ అనేది ఫాలో అవ్వకపోతే ఏ పని కూడా అవ్వదు. అదేవిధంగా ఏ పని ఎంత టైంలో చేయాలనేది కూడా మన మైండ్కి ఖచ్చితంగా ఒక టైమింగ్ సెన్స్ అనేది ఖచ్చితంగా ఫీడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఏ పని చేయాలనేది సెలెక్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది. పనులు చేయడానికి మనకి టైం ఎప్పుడూ సరిపోదు. ఉన్న టైంలోని ఎన్నో ఎక్కువ పనులు చేసుకుంటామనేది చాలా ఇంపార్టెంట్. పనులు రైట్ టైంకి రైట్ టైంలోనే చేసుకోవాలి అనే క్వశ్చన్స్ మన మైండ్కి మనం బాగా అలవాటు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నేను చేసే ముందు మనం పడి రుద్దకుండా ఆటోమేటిక్గా చాలా వరకు మనకి ఎన్నో రకాల మిషన్స్ కూడా వచ్చాయి ఇప్పుడైతే. వాటన్నిటిని మనం యూజ్ చేయడం ద్వారా మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అదేవిధంగా మనం బాత్రూంలు కడుగుతూ ఉంటాం, సింకులు కడుగుతూ ఉంటాం. అలా అన్నీ మనం యూజ్ చేసేటప్పుడు మనం ప్రతిరోజు క్లీన్ చేయడం వల్ల మనకు టైం అనేది చాలా రకాలుగా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అలా కాకుండా అలాగే వదిలేయడం వల్ల ఏమవుతుందో తెలుసా, అవి అక్కడక్కడే మరకలన్నీ అలాగే ఉండిపోయి చాలా మెస్సీగా మన కిచెన్ అంతా కూడా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన మైండ్కి మనం కిచెన్లో వంట అయిపోయిన వెంటనే ఖచ్చితంగా క్లీన్ చేయాలి అనే విషయాన్ని మన మైండ్కి మనమే ఖచ్చితంగా చెప్పాలి, అంటే ఫీడ్ చేయాలి.
అప్పుడే మనం కిచెన్ అంతా కూడా నీట్గా ఉంచుకోవడానికి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు హరీబరీగా పరుగులు తీయడం కన్నా కూడా ఈ విధంగా మనం రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటే మన కిచెన్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది, హాయిగా అనిపిస్తూ ఉంటుంది. మనకి రోజులు ఎప్పుడో అప్పుడు కొన్ని అనవసరమైనటువంటి మాటలు, ఇతరులతో కంపారిజన్స్ థాట్స్, ఫాస్ట్లో జరిగినవన్నీ ఎన్నో రకాల విషయాలను కూడా ఆలోచిస్తూ ఉంటాం. మనకి నచ్చని వాళ్ళ బిహేవియర్ మైండ్ పాడు చేస్తూ ఉంటుంది, చేయాల్సిన పనుల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మనం మెంటల్ ఎనర్జీని అంతా తినేస్తుంది. ఎనర్జీ అంటే ఫిజికల్ ఎనర్జీ అనుకుంటాం, కానీ మనం మెంటల్ ఎనర్జీ అంతకంటే లిమిటెడ్. ఇంతటి వాటి కోసం మనం ఎన్నో రకాలుగా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఇంపార్టెంట్ విషయాల మీద టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసే టైం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మనం ఎటువంటి పనులు చేస్తున్నామనేది నిర్ణయిస్తుంది. ఆలోచనలు వేరు, ఆలోచించడం వేరు. ఆలోచనలు రావడం మన చేతుల్లో లేదు, కానీ వాటిని ఆలోచించాలా వద్దనేది మన కంట్రోల్లోనే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్కి సంబంధించిన కొన్ని నెగిటివ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో ఇలా జరగచ్చేమో, అలా జరగచ్చేమో అని. అలాంటప్పుడు ఇది జస్ట్ జరగచ్చేమో అని ఊహేనా అనే క్వశ్చన్ కూడా వేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు జరగట్లేదంటే ఇంకెప్పుడు జరుగుతుంది అనే క్వశ్చన్స్ కూడా మనమే వేసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఫ్యూచర్లో వస్తే అప్పుడు చూసుకుందాం అని దాన్ని మనం భయపడకుండా మన మైండ్కి మనమే ఖచ్చితంగా ఫీడ్ చేసుకోవాలి ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే మనం మూఢనమ్మకాలను కూడా నమ్మేస్తూ ఉంటాం. వాటి వల్ల చాలా భయం వేస్తూ ఉంటుంది. ఏదైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు అది పాడైపోతే అలాగా దానికి నేను ఏం చేయాలి? ఈ ఆలోచనలు కేవలం నీ ప్రశాంతతను పాడు చేస్తాయి. అలా కాకుండా ఓకే ఇలా అయిందా, అది సరిలేదులే అందుకే అలా అయింది అని మనం ఒక మాటతో వదలం. దాన్ని అదే విధంగా పట్టుకొని దాన్ని ఆలోచిస్తూ ఏమో అయిపోతుందేమో, ఏమన్నా జరుగుతుందేమో అనే భయంతో చాలా వరకు భయపడిపోతూ ఉంటాం. అలా అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన మైండ్ని మనం పాజిటివ్ మైండ్తో మన మైండ్ని మనమే ఫీడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఖచ్చితంగా మనం ఎన్నో రకాల రిలీఫ్ అయితే మన మైండ్కి మనం ఇవ్వవచ్చు. పాజిటివిటీ, ప్రొడక్టివిటీ, హ్యాపీనెస్ అన్నీ కూడా మన మైండ్లో ఖచ్చితంగా వస్తాయి. దేవుడికి ఒక్కొక్కసారి మనం పూజ చేస్తూ ఉంటాం కదా, మన మైండ్ని ఖచ్చితంగా ఆ పూజ గదిలో ఉన్నంతసేపు ఒక్క 10 నిమిషాలు రిలాక్స్గా ఉంచుకోవాలి. అప్పుడు మనకు ఎన్నో రకాల సమస్యలకి మనకి ఒక మంచి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. కంట్రోల్లో లేని వాటి గురించి ఎంత గింజుకున్నా ఇంత కూడా యూజ్ ఉండదు. ఆలోచిస్తే ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం చేసే విధానం, చూసే విధానం మనకి నచ్చదు, తిట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు ఇతరుల బిహేవియర్ కంట్రోల్లో లేదు, మన రెస్పాన్స్, మన బిహేవియర్ మన కంట్రోల్లో ఉంది. ఇలా అనుకున్నప్పుడు అక్కడితో ఆలోచనలకి బ్రేక్ పడతాయి. నెక్స్ట్ పాజిటివ్ మైండ్తో మనల్ని మనమే సెట్ చేసుకుంటాం. మనందరికీ ఎప్పుడో అప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. మనం ఒకటి ప్లాన్ చేస్తే ఇంకొకటి అవుతూ ఉంటుంది. ఇష్టం లేని పనులు ఎన్నో చేయాల్సి వస్తూ ఉంటుంది. తప్పదు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇదే విధంగానే ఉంటుంది. సిచ్యువేషన్స్ అలా వస్తూ ఉంటాయి. హెల్ప్ అవ్వచ్చో లేదో అని వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ టైంని అసలు వేస్ట్ చేసుకోకుండా నీకున్నటువంటి కొద్ది టైంనైనా నువ్వు ఎలా యూస్ చేసుకోగలవు అనే దానిపైన ఫోకస్ చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించే అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఏమవుతుంది, పాజిటివ్గా ఆలోచిస్తూ మన పనులు మనం చేసుకుంటూ టైంకి మనం ఏది చేయాలి అనేది మన మైండ్కి మనమే ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎన్నో రకాల ఇబ్బందులతో పడుతూ ఉంటాం. అలాంటి ఇబ్బందులన్నింటినీ కూడా అటు తిప్పి ఇటు తిప్పి ఎదుటివారిపైన రుద్దడం కంటే కూడా ఓకే ఈ విధంగా అయింది, సో నెక్స్ట్ టైం నుంచి మనం ఇలా చేయకూడదు అనేటటువంటి విషయాన్ని మన మైండ్కి ఖచ్చితంగా మనమే చెప్పాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, వేరే వాళ్ళని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నామా, పనులు చేయకుండా మనం అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బద్ధకస్తులు కాబట్టి వాళ్ళు పని చేయరు. వాళ్ళని అలా వదిలేయడమే చాలా మంచిది. మనకు టైం ఉన్నంతలో మన పని మనం చేసుకుంటూ హాయిగా అనేది ఖచ్చితంగా మనం ఉండవచ్చు. మన మైండ్ కూడా మనం ఫ్రీగా ఉంచుకోవచ్చు.
మన ఇల్లులాగే మన మైండ్ని కూడా ఖచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలి. మనకి ఇష్టమైనప్పుడు అప్పుడప్పుడు ఇలా టీ కూడా పెట్టుకొని తాగుతూ ఉండాలి. అప్పుడే మన మైండ్కి చాలా రిలీఫ్గా ఉంటుంది. మన ఆలోచనలు కూడా చాలా రిలీఫ్ని ఇస్తాయి. పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇలాంటి ఎన్నో రకాల విషయాలైతే మనం ముందు వీడియోస్లో కూడా చూడవచ్చు. ఎందుకంటే నేను ఖచ్చితంగా నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో అందరితో కూడా పంచుకోవాలి అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరిచ్చే ఒక చిన్న లైక్, ఒక కమెంట్ నాకు ఎన్నో రకాల విషయాలను నేర్పిస్తుంది. అదేవిధంగా ఎన్నో రకాల వీడియోలు చేయడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.